ఆకాశంలో ఉండేటువంటి తారలందరూ నేలకి దిగి వచ్చారా అనేటువంటి విధంగా అంత ఆనందంగా ఉంది. మనకి అప్పట్లో వజ్రోత్సవాలు ఎంత అద్భుతంగా అయితే జరిగాయో మళ్ళీ ఈరోజు ఇంతమంది ఒకే చోట ఉండడం, వీరందరినీ ఇలా కలవడం, అది పండగ రోజు, ఉగాది పండగ రోజు, తెలుగు సంవత్సరాది. అండ్ ఈరోజు ఇంతమంది అతిథులు ఉన్నారు కాబట్టి, అంటే ఇందాక నుంచి మీరు 2-3 సార్లు కిందకు వచ్చారు, అప్పుడు అందరూ నవ్వుతో పలకరించారు. ఇప్పుడు మీరు 3వ సారి మెట్లు దిగుతున్నప్పుడు అందరూ అటు పైకి స్క్రీన్ వైపు అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు మీ వైపు, ఎందుకంటే చూస్తే మీరు మైక్ తీసుకుని వెళ్తారని వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ అయినా సరే నాకు తెలుసు మీ గురించి. మా మెగాస్టార్ చిరంజీవి గారు నవ్వారు. ఒక క్లోజ్ పడితే బాగుండేది కరెక్ట్గా ఇదే టైంలో. ఓ మై గాడ్, 2వ వరుస అటు చూడట్లేదు. అలాగే ఇప్పుడే మన కొత్త కోడలు రష్మిక కూడా వచ్చారు. ఈ సంవత్సరంతోనే ఆవిడ తొలి పండగను జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. మురళీమోహన్ గారు ఉన్నారు, భగవల్లి ప్రసాద్ గారు, అలాగే విశ్వప్రసాద్ గారు, ఇంతమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. మరి వీరిలో ఇప్పుడే మనకి ఇక్కడికే విచ్చేసినటువంటి భూమిక గారిని ఒకసారి కలుద్దాము. భూమిక గారు, ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. అండ్ వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యూఫోరియా సినిమాలో మీరు కనపరిచారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ మూవీలోని పాత్ర మీకు బోలెడంతా, ఐ మీన్ ఇట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యూ. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ దట్ క్యారెక్టర్ యూఫోరియా? Euphoria has been very, very a film which is very special and very close to my heart. And the character that I played, Vindhya Vimalapalli, is also something that is very special because I feel that it's very relatable to the parents and children in today's time. Exactly, and I think such kind of a subject, to bring it to the audience, it needs a lot of guts. Congratulating your complete team, Gunashekar garu, and also you. Thank you. I want to thank Gunashekar sir and his entire team and family for making this film and having the courage to bring it forth. I'm really glad he did that. Thank you so much, Bhumika garu. Thank you Bhumika garu. And alage Bhumika gari venakale we have a very strong woman, Pragati garu. Avida manaki actress ga maatrame telusu chaala ఏళ్ల పాటు, బట్ షీ ఈజ్ అ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. నేను చూసావా మధ్యాహ్నం తక్కువ తినడం వల్ల ఎలా సందులో దూరగలుగుతున్నాను. లేదు సార్, కొంచెం సోఫా జరిపారు అంతే. ప్రగతి గారు, మరి యాజ్ నెక్స్ట్ యాక్షన్ కేటగిరీలో నెక్స్ట్ ఇయర్ అవార్డ్ గ్యారంటీ అనిపిస్తుంది మేడం. ప్రస్తుతానికి జ్యూరీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కోణంలో కూడా ఫైట్ కొరియోగ్రఫీ కూడా చేయొచ్చు అని? మీరు కొరియోగ్రఫీ తెలియదు కానీ స్టంట్లు చేస్తాను తొందరలో. ఓకే, సూపర్ అండి. మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కేటగిరీలో కూడా మీరు అవార్డు గెలుచుకోవాలి. ఇప్పుడే సభా ప్రాంగణంలోకి వచ్చిన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారికి సాదర స్వాగతం పలుకుతోంది మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. రాధాకృష్ణ గారు, a very hearty welcome to you, sir. And ప్రగతి గారు, one word of advice to all the women. ఒక్కొక్కసారి చాలా భయపడిపోతూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే one advice. అస్సలు ఆలోచించకండి, ఏం చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేయండి. పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, యూ విల్ డెఫినెట్లీ సీ ది రిజల్ట్. థ్యాంక్ యూ. జస్ట్ పుట్ ఇట్, జస్ట్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్. హార్ట్ అండ్ సోల్ అంతే. ఓకే, సో అయ్యో అసలు విషయం మర్చిపోయాను. ఉగాది శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. నేను అసలు విషయం మర్చిపోయాను. సో ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఇప్పుడు వేదిక మీదకి మా ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తున్నాము. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ ఆన్ స్టేజ్. మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారిని, అలాగే టీజీఎఫ్డిసి ఎండి శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అలాగే మరికొన్ని అవార్డ్స్ని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి మా కింగ్ నాగార్జున గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగార్జున గారు, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో వచ్చినటువంటి చిత్రాలలోని సాంకేతిక నిపుణులు, అలాగే కళాకారులు అండ్ ఆల్సో డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి కూడా అవార్డులు అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఇప్పుడు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డ్
అనగనగా అనగనగా చిత్రం గాను బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డు అందుకుంటున్నారు గడ్డం రాకేష్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం. వీరికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం. అలాగే డైరెక్టర్ శ్రీ సన్నీ సంజయ్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు బ్రాంజ్ మొమెంటో, 3 లక్షల నగదు మరియు ప్రశంసా పత్రం అందుకుంటారు. మన Congratulations. ఈటీవీ అందించినటువంటి ఫిల్మ్ అనగనగా అండ్ అలాగే సుమంత్ గారు అద్భుతంగా యాక్ట్ చేసినటువంటి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు అండ్ ద టీమ్ ఆఫ్ అనగనగా. గడ్డం రాకేష్ రెడ్డి గారు అండ్ అలాగే సన్నీ సంజయ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ చిత్రం మిరాయి. చిత్రం నిర్మాత శ్రీ విశ్వప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో, 5 లక్షల బహుమతి మరియు ప్రశంసా పత్రం. మిరాయి చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. స్పెషల్ ఎఫెక్ట్స్లోనే ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించింది మిరాయి. అద్భుతమైనటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ని కనబరిచినందుకు గాను దిస్ హ్యాస్ రిసీవ్డ్ ద బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ మిరాయి. సినిమాటోగ్రాఫర్గా అవార్డు అందుకున్న కార్తిక్ ఘట్టమనేని గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఫీచర్ ఆన్ సోషల్ మెసేజింగ్ అవార్డ్. ఈ అవార్డుని గెలుచుకున్న చిత్రం కోర్ట్ మూవీకి గాను శ్రీమతి త్రిపురనేని ప్రశాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గంటా నవీన్ బాబు గారు, మన నాని గారు అండ్ అలాగే డైరెక్టర్ రామ్ జగదీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్స్ అయిన త్రిపురనేని ప్రశాంతి గారు అండ్ గంటా నవీన్ బాబు గారికి సిల్వర్ మొమెంటో ప్లస్ 2.5 lakhs క్యాష్ విత్ ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. సొసైటీలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే చిత్రం కోర్ట్. సో లేటెస్ట్ సెన్సేషనల్ ఫిలిం. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్తో మాత్రమే కాకుండా ఒక మంచి ఇన్ఫోటైన్మెంట్ని కూడా అందించినటువంటి చిత్రం కోర్ట్. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ కోర్ట్. ఇక తదుపరి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్ అండ్ హిస్టరీ. సినిమా ఇగ్వా. ప్రొడ్యూసర్ పూర్ణచంద్ భట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దర్శకులు శ్రీ వికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పూర్ణచంద్ర భట్ గారు సిల్వర్ మొమెంటో, 5 లక్షలు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారికి సాదర స్వాగతం అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంప్లీట్ టాలీవుడ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ధన్యవాదాలు, శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ అవార్డ్. దీనికి గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్, హెరిటేజ్, హిస్టరీ ఇగ్వా పూర్ణచంద్ భట్ గారు అండ్ డైరెక్టర్ శ్రీ వికే రాజు గారు. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మనీ అండ్ సోషల్ అప్లిఫ్ట్ ఆఫ్ డిప్రెస్డ్ అవార్డ్ ఫర్ ద మూవీ తండేల్. దీనికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 2.5 lakhs క్యాష్ అండ్ అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. వారితో పాటు మరో ప్రొడ్యూసర్ గవర ఉదయ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ చందు మొండేటి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తండేల్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో మీకు విడిగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమాని నిర్మించినటువంటి శ్రీ అల్లు అరవింద్ గారికి అలాగే గౌరవ ఉదయ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం చందు మొండేటి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. Best feature film on national integration, communal harmony and social uplift of depressed award goes to Thandale. Congratulations and